కార్పొరేషన్స్ పరంగా చూసినా బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు మీకే వచ్చిన పరిస్థితి. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ రామచంద్ర గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రెహానా, బీజేపీ పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా నేను చెప్పాను, కార్యకర్తలకు సంబంధించి ఎప్పుడు పదవులు వస్తాయి ఏంటి అనేది. కొంత ఎంపీలు 8 మంది ఎంపీలు చాలా కష్టపడ్డారు, 8 మంది ఎమ్మెల్యేలు కూడా కష్టపడ్డారు. ఆ కష్టపడ్డ రిజల్ట్ మనకు అనిపిస్తుంది. పాయల్ శంకర్ ఆదిలాబాద్ లో కష్టపడితే ఎమ్మెల్యే 49 సీట్లకు బీజేపీ 21 వచ్చింది. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి కష్టపడితే, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆదిలాబాద్ లో, కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి కష్టపడితే 18 సీట్లు అవుట్ ఆఫ్ 49 బీజేపీకి వచ్చింది. కాంగ్రెస్ కంటే ఒక సీట్ తక్కువ 19. బీఆర్ఎస్ అక్కడ 3rd పొజిషన్. సో కామారెడ్డిలో ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ 3వ పొజిషన్ కు నెట్టగలిగారు అక్కడి బీజేపీ ఎమ్మెల్యేలు. అట్లాగే రఘునందన్ కష్టపడితే మెదక్ పార్లమెంట్ లో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. బండి సంజయ్ కష్టపడితే కరీంనగర్ కరీంనగర్ కార్పొరేషన్ లో మంచి రిజల్ట్ వచ్చింది. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ధర్మపురి అరవింద్ కష్టపడితే నిజామాబాద్ పార్లమెంట్ లో నిజామాబాద్ కార్పొరేషన్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినారు. ప్లస్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో జగిత్యాల, రాయికల్, కొరుట్ల, మెట్పల్లి అన్ని చోట్ల మంచి రిజల్ట్స్ వచ్చాయి. బండి సంజయ్ కష్టపడితే చొప్పదండిలో ఫస్ట్ టైం ఖాతా ఓపెన్ చేశారు. జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి అన్ని చోట్ల కూడా సిరిసిల్ల, వేములవాడ అన్ని చోట్ల మంచి రిజల్ట్ బీజేపీ గతంలో చూడని రిజల్ట్ వచ్చింది. ధర్మపురి అరవింద్ కష్టపడితే ఆర్మూరు, తర్వాత జగిత్యాల, రాయికల్, కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్ కార్పొరేషన్ అన్నిట్లో మంచి రిజల్ట్ కనబడుతుంది. రఘునందన్ కష్టపడితే, ఎంపీ కష్టపడితే గనక మనకు అన్ని చోట్ల కూడా మంచి రిజల్ట్. అంటే మెదక్లో ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ పెద్దగా లేదు. దుబ్బాకలో 2nd పొజిషన్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ 3rd పొజిషన్ ఉన్న పరిస్థితి. నర్సాపూర్లో 4 వార్డులు వచ్చాయి. తూప్రాన్లో కేసీఆర్ ఇలాఖాలో 3 వార్డ్స్ అక్కడ వచ్చిన పరిస్థితి. గజ్వేల్లో కూడా అక్కడ ఖాతా ఓపెన్ చేసిన పరిస్థితి. సో ఓవరాల్ గా మహబూబ్ నగర్ లో చూస్తే డీకే అన్న దగ్గర కూడా మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో కూడా అక్కడ భారతీయ జనతా పార్టీకి 5 వార్డ్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 60. గద్వాల్లో డీకే అన్న సొంత ఇలాకాలో మంచి రిజల్టే వచ్చింది. నారాయణపేటలో ఆమె సేమ్ మహబూబ్ నగర్ పార్లమెంటే, అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అయింది. సో ఎంపీలు ఎమ్మెల్యేలు కష్టపడ్డ చోట మనకు రిజల్ట్ క్లియర్ గా విజిబుల్ గా మనకు కనబడుతుంది. నిజామాబాద్ అర్బన్ లో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఎమ్మెల్యే, అక్కడ మంచి రిజల్ట్ ఉంది. బైన్సాలో ముదోల్ రామారావు పటేల్ ఎమ్మెల్యే, అక్కడ 6 బీజేపీ గెలిచింది, 7 స్వతంత్రులు గెలిచారు, 11, 12 మజ్లిస్ గెలిచారు. ఖానాపూర్ లో ఎవరు లేకున్నా లీడర్షిప్ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఉన్న చోట 4 బీజేపీ, 4 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి. సో ఓవరాల్ గా రిజల్ట్ చాలా బాగుంది. భారతీయ జనతా పార్టీ లీడర్షిప్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న చోట ఖచ్చితంగా గెలిచింది. ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న చోటే కాకుండా మరింత మంది కార్పొరేటర్లు జిహెచ్ఎంసీలో కూడా ఇప్పుడు రాబోతుంది. నెక్స్ట్ జిహెచ్ఎంసీలో లాస్ట్ టైం 48 మంది గెలిస్తే ఎటువంటి మూమెంటం వచ్చిందో చూశారు. సో 3 కార్పొరేషన్స్ అయినాయి. అక్కడ 48 మంది గెలవడం వల్ల ఎంపీలు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గెలిచారు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గెలిచారు, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ అయినారు. సో ఇవన్నీ కూడా రిజల్ట్ ఉంటుంది. కార్పొరేటర్ కింది స్థాయి నుంచి గ్రాస్ రూట్ నుంచి భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అడ్వాంటేజ్ అయ్యేందుకు కూడా ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మనం.